అసలు మనిషిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నంత గొప్పోడా చెప్పండి. నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములు చూడండి, ఒకవేళ వాటి ముందు మనల్ని పెడితే మనం సరిపోతామా? దేవుడు మన కోసం ఇస్తున్న ఈ సృష్టి అంతటిలో ఆయన ప్రేమ ముందు మనం సరిపోము. ఆయన ప్రేమను దక్కించుకున్నంత గొప్ప వాళ్ళమైతే మనం కాము. నక్షత్రంలో చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఎంతటి వాడు, చాలా చిన్నవాడే కదా. వాడి కోసం ఏంటయ్యా నువ్వు పిచ్చిగా పడుతున్నావు? వాడి కోసం ఎందుకు నువ్వు వెంట పడుతున్నావు? మనం అంటాం కదండి, ఏమైంది వాడు ఒకటి ఏముందండి, చదువు ఉందా, పాడుందా, ఉద్యోగం ఉందా, వాడంటే నువ్వేం పడుతున్నావు? వాడి దగ్గర ఏముందని నువ్వు లవ్ చేస్తున్నావు? అంతే కదా మనం అంటాం కదండి. లవ్ చేయాలంటే ఏముండాలి? అర్హత ఉండాలి, గొప్పగా నిన్ను పోషించేవాడే ఉండాలి, మంచి ఉద్యోగం చేసేవాడే ఉండాలి, మంచి డబ్బు సంపాదించేవాడు ఉండాలి. ఇవన్నీ లేవాడు, వాడి చూసి నువ్వు లవ్ చేస్తావు. ఏమంటే ఈరోజు ప్రేమలన్నీ చెప్పండి వాటి మీదే కదా చెప్పండి. డబ్బు కావాలి, రంగు కావాలి, మంచి అందం కావాలి, ఇల్లు కావాలి. ఈరోజు ఏ రిలేషన్ చూడండి. కానీ మనిషికి దేవుడు ప్రేమ పొందడానికి ఏ అర్హత చెప్పండి? ఎప్పుడు ఆలోచించారు? నువ్వు ప్రేమించడానికి నాకు అర్హత ఏముంది? దేవుడు నన్ను ప్రేమించడానికి నా దగ్గర ఏముందని ప్రేమిస్తున్నాడు ఆయన. ఈరోజు మనిషికి ఏముందని ప్రేమిస్తున్నాడండి దేవుడు. పిచ్చోడ్లాగా. అర్థమైంది ఏంటయ్యా నీ ప్రేమ?